2014 సంవత్సరంలోనికి మనమందరం వెళ్ళబోతున్నాం. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. మన ఆయుష్ దినాలను పొడిగించేవాడు దేవుడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. దానిలో ఒక వాగ్దానం ఏంటంటే, దీర్ఘాయుష్తో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, తృప్తిపరుస్తాను. ఆమేన్. చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం అంటుంది, సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను ఏం చేస్తాడంట, నూతన పరుస్తాడని రాసి ఉంది. స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరం జరుగుతూ ఉండగా దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలను నూతన పరచబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఈ సంవత్సరం ముగిస్తుంది, కొత్త సంవత్సరానికి వెళుతున్నాం. ఇంకా కొంతసేపట్లో మనం వెళుతున్నాం, పని చేయబోతున్నాం. దానికి ముందు మనము చేయవలసిన కొన్ని ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఈ సంవత్సరం 2013 సంవత్సరం మనం ఇంతవరకు బ్రతుకున్నామంటే మనం చాలా నీతిమంతులం, మంచోళ్ళమని కాదు. వినాలి బ్రదర్, హలో, ఇక్కడ వినాలి. మనం చాలా మంచోళ్ళము, లేకపోతే మనం ప్రార్థన చేశాము, లేకపోతే మనం చాలా నిజాయితీ పరులమను, లేకపోతే మన జీవితంలో మనం చేసే మంచి పనులను బట్టి ఈ సంవత్సరం అంతా మనం ఆరోగ్యంగా ఉన్నాం, భద్రంగా ఉన్నామని అర్థము కాదు. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం అనేక తప్పులు చేసి, అనేకమైన అక్రమాలు చేసి, దేవునికి విరుద్ధమైన పనులు చేసి కూడా ఇక్కడ చాలా మంది అలాంటి వారు కూర్చున్నారు. తప్పు చేయని వ్యక్తి ఒక్కడు కూడా ఈ హాల్లో ఉండకపోవచ్చు. ఆమేన్. అయితే దేవుడు మన తప్పులు చూస్తలేడు, ఆయన మన విలువైన ఆత్మను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఏదో మనం ఎట్లాగో బ్రతికిపోయాం, ఈ సంవత్సరం అంతా ఏదో రకంగా నెట్టుకొచ్చేసాం. ఈ చివరిలో మనము అట్లాగే అదే స్వభావంతో మన కొత్త సంవత్సరానికి వెళ్తే దేవుడు మన కొరకు పెట్టిన కొత్త ఆశీర్వాదాలన్నింటినీ మనం పోగొట్టుకుంటాం. స్తోత్రం. కనుక నన్ను వినిచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. కొత్త సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నూతన సంవత్సరంలో దేవుడు నూతన దీవెనలను, నూతన ఆశీర్వాదాలను, నూతన సుఖక్షేమాలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. God is going to give us new blessings. He is going to give us new prosperity. He is going to give you all kinds of new privilege in the presence of God. Hallelujah. కొత్తది ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు దయచేసి నవ్వుతూ సమాధానం చెప్పాలి. అటు ఇటు చూడకూడదు, మాట్లాడకూడదు, పిల్లలతో ఆడుకోకూడదు. ఇది ప్రాముఖ్యమైన సమయం. ఒకవేళ మీ ఇంట్లో నిన్నటిది కొంచెం పాలు ఉంది అనుకుందాం, కొంచెం పాలు ఉంది, మీరు వాడారు, మంచి పాలే, పాత పాలు కొంచెం ఉంది. ఆ పాలు ఉన్న పాత్రలోనే మీరు ఇంకో కేజీ కానీ 2 కిలోల పాలు కానీ మీరు తీసుకొని దాన్ని వేడి చేస్తే ఏమయ్యిద్ది? మాట్లాడాలి, అందరూ మాట్లాడండి. ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఇంకొక మాటలో చెప్పాలంటే అది చెడిపోద్ది. దేవునికి స్తోత్రం. చెడిపోద్ది. ఎందుకంటే కారణము ఈ కొత్త పాలలో లేదు, పాత పాలలో కూడా లేదు. అమ్మా, పాత పాలు చెడ్డది కాదు, కొత్త పాలు అది రెండు మంచివే. ఆ పాత పాలు పాత పాత్రలో ఉంటే మంచిది, అది చెడిపోదు. కొత్త పాలు కొత్త పాత్రలో ఉంటే చెడిపోదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ పాత పాలు కొత్త పాలుతో కలిసినప్పుడే పగిలిపోద్ది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, పాత పాలలో కొత్త పాలు ఏం చేయకూడదు. ఈ 2013 సంవత్సరం నీ నోరు గబ్బు మాటలు మాట్లాడిందేమో, బాగా బూతులాడేవేమో. నోరు తెరిస్తే గట్టర్ తెరిచి వాసన చూస్తే ఎంత గబ్బు కొడుతుందో అంత గబ్బు కొట్టుండొచ్చు నీ నోరు ఈ సంవత్సరం అంతా. ఆ గబ్బు మాటలతో కొత్త సంవత్సరం పోయినాం అనుకో, 2014 కూడా గబ్బు సంవత్సరం అయిపోతుంది. ఆమేన్. హలో, వింటున్నారా లేదా? ఆ గబ్బును ఈ రోజు రాత్రి ఇక్కడే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆమేన్. ప్రభువా, నా నోటిని కడుగు, నేను ఇక బూతు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడినాని తీర్మానం చెయ్యాలి. స్తోత్రం. చెప్పండి గట్టిగా. క్లీన్ ఉండాలి లేదా? పాత పాలను వెంటనే ఏం చేయాలి? పోసేసి పాత్రను క్లీన్ గా కడిగి, ఆ పాత పాత్రలో ఉన్న పాలు పారవేసి, పాత పాత్రను శుభ్రంగా కడిగి కొత్త పాలు పోసి వేడి చేస్తే అది ఏమాత్రం చెడిపోదు, మనకు అది దీవెనకరంగా ఉంటుంది. చేతులు తామని చెప్పండి, చెప్పాలి గట్టిగా.
ఈ సంవత్సరం అంతా బీడీలు దాగి, సిగరెట్లు దాగి, నోరంతా జర్దాలు వేసుకొని బాగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడి, కుక్కల చేత మూతి నాకించుకొని, మోరిలో పడి, ఆడబడి, ఈడబడి దరిద్ర బతుకు బతికినవేమో. మనుషులు ఎత్తుకొచ్చి ఇంట్లో పడేసి, అక్కడక్కడ పిల్లలు నిన్ను అరే కుక్క చచ్చిపోయిన కుక్కను తాడు పట్టుకొని లాగి వచ్చినట్టు తీసుకొని రావచ్చుండొచ్చు. ఇట్లాంటి పనులన్నీ జరిగి ఉండొచ్చు. ఆ గబ్బుతోనే, ఆ దరిద్రంతోనే కొత్త సంవత్సరానికి పోయావో. తాగుడు, సిగరెట్లు, జర్దాలు, గుట్కాలని చెప్పి వీటితోనే కొత్త సంవత్సరం పోయావో. దేవుడు పెట్టిన కొత్త ఆశీర్వాదాలన్నిటిని నువ్వు పోగొట్టుకుంటావు. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఈ సంవత్సరం చెడ్డ పనులన్నీ విడిచిపెడదాం. ఉన్న ఈ అరగంటలో మన జీవితంలో దేవుడి దగ్గర మనం అడుగుదాం. నేను మీకు ఒక్కొక్క విషయం చెప్తాను, వినండి. మీరు ఈ సంవత్సరం అనేక తప్పిదాలు చేయొచ్చు. కొంతమంది కనిపించేటట్టు చేస్తారు, కొంతమంది కనిపించకుండా చేస్తారు, రహస్యంగా చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, నేను చాలా పక్కడబందిగా చేస్తున్నాను. నేను ఒక విషయం చెప్తాను, బైబిల్లో ఏం రాయబడిందంటే, నీవు రహస్యంలో చేసేది, నీవు రహస్యంలో నీ గదిలో చేసేది, ఎక్కడైనా రూమ్ తీసుకొని రూమ్ను మూత వేసి ఎవరు చూడకుండా చేసింది 70mm స్క్రీన్ లో రికార్డింగ్ అవుతుంది పరలోకంలో. హలో, డిజిటల్ రికార్డింగ్, ఆడియో, వీడియో. చెప్పాలి గట్టిగా. నువ్వు అనుకోక తప్పించుకుంటావని నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ పిల్లల్ని మోసం చేయొచ్చు, నీ ఇంటి వాళ్ళని మోసం చేయొచ్చు, నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు. దేవుని నువ్వు మోసం చేయలేవు. చెప్పండి గట్టిగా, చెప్పాలి. పాపాన్ని పెట్టుకొని, అక్రమాన్ని పెట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని 2014 పోతే ఇంతకన్నా గొప్ప గబ్బు నీకుంటది. 2013లో అనుభవించిన దరిద్రతలు, శాపాల కన్నా అధికమైన శాపాన్ని అనుభవిస్తావు. ఈ మాట చాలా మర్యాదపూర్వకంగా ప్రేమతో చెప్తున్నాను. ఇదే పాపంతో, అక్రమాలతో, వ్యభిచారంతో అట్లాగే బ్రతికి నువ్వు బాగుపడతాను అనుకోకు. మనం ఆరాధించే యేసు ఎవరో తెలుసా? పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ రాత్రి మన దేవుడు నువ్వు చేసిన పాపాన్ని చూస్తా లేడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నేను మీకు ఒక విషయం చెప్తా, నిన్నటి దినాన్ని నువ్వు ఏదైనా పాపం చేసి ఉంటే ఈ రోజు ఆ పాపాన్ని గుర్తు చేసుకుంటే నీకు మంచి అనిపిస్తుందా, రోత అనిపిస్తుందా? ప్లీజ్ టెల్ మీ, చెప్పండి. నీకు మంచి అనిపిస్తుందా, రోత అనిపిస్తుందా? చాలా రోత అనిపిస్తుంది. చీ ఎందుకు చేశాను, చీ ఎందుకు ఆ తప్పు చేశాను, ఎందుకు ఇట్లా చేశాను, ఎందుకు చేశాను. నువ్వు బాధపడుతున్నావే. నన్ను వినిచిన ప్రేమైన దేవుడు బిడ్డారా, మన దేవుడు ఎవరో తెలుసా? నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. ఆయన అంటాడు, ఎస్ నువ్వు చేసిన తప్పు, నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు, దాని గురించి నీవు పశ్చాత్తాపడుతున్నావు. అది మంచిది కాదంటున్నావు. నా బిడ్డ, నా కుమారుడా, నా కూతురా, అదే నాకు కావాలంటాడు. నీవు ఆ స్థితిలో ఉండి యేసయ్యా నన్ను క్షమించమని ఒక్క మాట చెప్తే చాలు. నువ్వు కషులకు, నేను ఆరాధించే, ప్రకటించే యేసుకున్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ఈ రోజున మనుషులకు, దేవునికి, మన దేవుడు జీవము గల దేవుడు అని యేసుకు మనుషులకు ఉన్న వ్యత్యాసం. ఒక వ్యక్తి ఏమైనా తప్పు చేసి ఉంటే, ఆ తప్పు చేసిన వ్యక్తి ఒకవేళ తన జీవితాన్ని మార్చుకొని మంచిగా బ్రతికితే కూడా తర్వాత కూడా మనిషి చూసినప్పుడు అదే దృష్టితో చూస్తారు. ఇప్పుడు ఒకడు ఏదన్నా దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, వాడు ఇప్పుడు దొంగగా లేడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, మంచోడయ్యాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ మనిషిని చూసినప్పుడు కూడా మనిషి దొంగనే చెప్తాడు. మనిషి స్వభావం అట్లాంటిది. కానీ నా దేవుడు ఎలాంటోడో తెలుసమ్మా, బ్రదర్, నా తమ్ముడు, చెల్లె, నా సహోదరులారా, నా బిడ్డలారా, వినండి. మన దేవుడు ఎలాంటోడో తెలుసా? యేసు ఎలాంటోడో తెలుసా? ఒక్కసారి చెప్తే చాలు, నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేసి సిగ్గుపడుతున్నాను ప్రభు, నన్ను క్షమించాను. ఒక్క మాట చెప్తే చాలు. బైబిల్లో రాయబడింది, ఆయన మన పాపములను తీసుకొని వెళ్ళి సముద్ర అగాధములలో పడివేస్తారంట. చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. కమ్ ఆన్ ఎవ్రీబడీ, హల్లెలూయా. ఎక్కడ పడేస్తాడు? ఆయన తన వీపు వెనుక వేస్తాడంట. ఎవరైనా, నువ్వు ఎంత పెద్ద బ్రూస్లీవి కావచ్చు, నువ్వు ఎంత పెద్ద కరాటవాడు కావచ్చు, నీ బాడీ ఎంత తిప్పినా పర్వాలేదు, ఎవరైనా వెనుకకు తిరిగి నీ నడుము నువ్వు చూడగలవా? చెప్పండి, చూడగలరా? హలో విజయ్ కుమార్, చూడగలరా? ఎవడు చూడ. దాని అర్థం అది నీకు కనబడదు. అలాగే నీ పాపాన్ని దేవుడు కనబడకుండా చేసేస్తాడు. ఈ రాత్రి నువ్వు చేసిన పాపానికి ఒక కర్ర పెట్టుకొని నిన్ను కొట్టేవాడు కాడు, నిన్ను చంపేవాడు కాడు.
కాదు, నిన్ను నాశనం చేసేవాడు కాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ రాత్రి వరకు మనల్ని బ్రతికించి ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు లేరు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఈ రోజు నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చున్నాడు. ఇంకా మంచి రోజులు నీకున్నాయి. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయిందని. కాదమ్మా, కాదు చెల్లె, కాదు తమ్ముడు, నీ జీవితం అయిపోలేదు. 2014 సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. నీ జీవితాన్ని శుద్ధీకరించుకొని, నీ జీవితాన్ని బాగు చేసుకొని, పాపపు చెంత నుంచి యేసయ్య దగ్గరికి వచ్చేసి, సాతాను క్రియల నుంచి యేసు దగ్గరికి వచ్చి, ఈ సంవత్సరం ప్రభువు చేతులు పట్టుకొని నడుస్తే, ఈ సంవత్సరం కానీ ముందు సంవత్సరాల్లో కానీ నీ జీవితంలో కానీ విని ఎరగని రీతిలో నీవు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆనందకరమైన సంవత్సరాన్ని దేవుడు 2014 సంవత్సరంలో ఉంచి ఉన్నాడని దేవుడు మరోసారి మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. ఒకటే పని చేయాలి. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? మానేయమ్మా. తాగుతున్నావా? తాగుడుకు బానిసయ్యావా? వద్దు బ్రదర్, తాగుడు మానేసాయి. వ్యభిచారానికి, భార్యకు మోసం చేసుకొని ఇంకొక దాంతో సరదాలాడుకొని మొగోడు అనుకుంటున్నావేమో. ఎయిడ్స్ వచ్చిందనుకో, నీ దగ్గరికి పిచ్చి కుక్క కూడా రాదు. నువ్వు పెద్ద హీరో అనుకోకు, పెద్ద పెద్ద హీరోలు జీరో అయి ఉన్నారు. నీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని కించపరుస్తున్నాను బాబు, చేతులు జోడి చెప్తున్నా, కడుపు మంట. నువ్వు బాగుండాలి, నువ్వు బ్రతకాలి, నీ భార్య పిల్లలతో వర్ధిల్లాలి. సాతాను నీకు లేని అపోహలు పెట్టి నిన్ను పాడు చేస్తాడు. దయచేసి వాటికి మీరు దూరంగా ఉండండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. సినిమాల చుట్టూ, సరదాల చుట్టూ, ఇంటర్నెట్ లో పోనోగ్రఫీ అని, అదని ఇదని చాలా మంది యవనస్తులు. ఇంటర్నెట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ a net where Satan will catch you and he will make you a slave. ఇంటర్నెట్ అనేది ఏదో సరదా కాదు. ఇంటర్నెట్ దానిలోనే ఉంది. నెట్ అంటే వల. సాతాను నిన్ను పట్టుకొని ఆ ఊబిలో పెట్టుకుంటాడు. నువ్వు అల్లాడిపోతావు వాడి చేతిలో. నిత్య నరకానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఈ 2013 సంవత్సరం చివరిలో దయచేసి మీకు చెప్తున్నాను, భార్యను కొట్టే వాళ్ళు మారని బాబు. భార్యను సందేహించే నువ్వు మారాలి. సందేహం ఉన్నోడు క్యాన్సర్ రోగానికన్నా ఘోరమైనోడు. వాడు పండుకోలేడు, లేవలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు. సందేహాలను ఈ రాత్రి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి. చాలా మందికి సందేహ పైశాసి, సందేహాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నారు. దయచేసి ఈ 2013 సంవత్సరం ఇక్కడ వదిలేద్దాం. పిల్లల జీవితాన్ని నరకం చేస్తారు చాలా మంది. భర్తకు మోసం చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మానండి అమ్మా. మీరు బంగారు తల్లులు మారండి. నా ప్రియ సహోదరులు, నా ప్రియ చెల్లెలు మారండి. భార్యకు అన్యాయం చేసే వాళ్ళు మారండి. 2013 సంవత్సరం దేవుడు మన జీవితాల్లో కొత్త దీవెనలు, నూతన ఆశీర్వాదాలు ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మనం బ్రతికే ఉండాలంటే పాపానికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, పాపమునకు జీతము, గట్టిగా చెప్పాలి, అందరు చేతులెత్తి చెప్పండి, పాపమునకు జీతము. గట్టిగా మరోసారి చెప్పాలి. ఎక్కడైనా డ్యూటీ చేస్తే జీతం ఇస్తారా లేదా? ఎవరైనా ఇక్కడ జీతం లేకోకుండా డ్యూటీ చేసేవారు ఎవరైనా ఉన్నారా? పుణ్యాత్ములు ఒక్కరు కూడా లేరు, ఉండరు కూడా. ఎవరు ఉన్న జీతమే సరిపోలేదని ఇంకా కొంచెం జీతం పెంచమని స్ట్రైకులు చేస్తున్నారు. సోదరం చెప్పండి, ఇంకా జీతం లేకుండా ఉద్యోగం ఎవరు చేస్తాడు? ఆమేన్. అయితే నువ్వు పాపం చేస్తున్నావు కదా, అది కూడా ఒక పని. నీకు జీతం ఇస్తాడు. ఏం జీతం? అయితే కింద మాట ఏమంటుందంటే, అయితే ఆయన కృపావరము. కృప అంటే ఏంటంటే, మనం యోగ్యులము కాము, ఆయన అంగీకరించి, ఆయన మనని హత్తుకొని, మనని ప్రేమించి ఉన్న స్థితి నుంచి లేవనెత్తడమే కృప. సత్రం. ఆయన కృపావరం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. నీ ద్వారా పాపం చేయకుండా బ్రతకలేకపోతున్నావా? నీ జీవితాన్ని యేసు దగ్గర పెట్టు, నేను నడిపిస్తాడు. నేను నా కొడుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా పెద్ద కొడుకు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాను. నేను అనుకున్నాను వాడు పెద్దోడు అయిపోయాడు, దిగగలుగుతున్నాడని. నేను స్టెప్ గబ దిగాను. వాడు పైన నిలబడి నన్ను చూసి, డాడీ, పప్పా, నేను దిగలేకపోతున్నాను అన్నాడు. అప్పుడే నాకు అనిపించింది, ఏంది ఇంట్లో దిగుతాడని. అక్కడ చిన్న మెట్లు, ఇక్కడ చాలా పెద్ద మెట్లు. ఒకవేళ వాడు దిగడానికి ప్రయత్నం చేస్తే పడేవాడు. సత్రం చెప్పండి. నా వల్ల కాదన్నాడు. నేనేం చేశానో తెలుసా?
నా కాళ్ళ మీద వాడు కాలు పెట్టుకొని ఆడి చేతులు రెండు పట్టుకొని నేను మెట్ల కింద దిగుతూ ఉంటే వాడికి చాలా సంతోషం, వాడు చాలా ఆనందిస్తున్నాడు. చేతులు ఎత్తామని చెప్పండి. నేను అట్లా దించుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఆయన నాతో చెప్పిన మాట ఏందో తెలుసా? నా కుమారుడా, నీవు కూడా నాతో ఉంటే నీకు అసాధ్యమైనది నేను సుసాధ్యం చేస్తాను నాయన. నువ్వు నడవలేని మార్గంలో నేను నిన్ను ఇంట్లాగా నడిపిస్తాను, నీకు కఠినమైనదంతా నేను సులువుగా చేసి నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఈ రాత్రి ఒకవేళ మీరు పవిత్రంగా జీవించడానికి, ఒకవేళ నీతి నిజాయితీతో జీవించడానికి మీకు కష్టమైతే యేసుకు మీ జీవితాన్ని సమర్పించండి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అప్పచెప్పండి. ఆయన మన కుడి చేతులు పట్టుకొని మనం నడిపిస్తాడు. ఆమేన్. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని రాయబడి ఉంది.